అంటే ఎవరిని రెచ్చగొట్టడానికి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇక్కడ RRR గారి కాళ్ళ నొప్పి, ఆయన గుండెల మీద కొట్టింది, ఆయన కాళ్ళ మీద కొట్టింది, ఒక ఎంపీని చంపేయాలనుకున్న లాంటి కుట్ర జరిగింది అంతా ఒకెత్తు. సునీల్ కుమార్ గారు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి కొట్టారో అది వాస్తవాలేంటి అవాస్తవాలేంటి తేల్చాల్సింది సిట్. రఘురామకృష్ణరాజు గారు దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలని పెట్టడం జరిగింది సిట్ ముందు. బట్ ఈ నేపథ్యంలో దీనిని విచారించి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సింది సిట్టే. ఇదంతా వేరే అంశం. బట్ నేనేం మాట్లాడాలి, అది రాజకీయ కుట్రగా జరిగిన అంశమా, లేదంటే నిజంగానే ఒక నిందితుడిని దొంగను కొట్టినట్టే కొట్టానని చెప్తారా ఎల్లుండి వెళ్ళి సునీల్ కుమార్ గారు, అదంతా వేరే విషయం. బట్ నేను ఇక్కడ ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ విషయంలో. ఆంధ్రప్రదేశ్లో 2014లో విభజన జరిగితే ఎన్ని పార్టీలు పుట్టుకుంటూ వస్తాయి, ఏం జరుగుతుంది, అసలు ఒక రాష్ట్రం ఒక రాజధాని కావాలి అని ఎవరైనా మాట్లాడతారా? ఒక రాజధాని విషయంలో ఈ కార్యక్రమం జరిగితే బాగుంటుందని ఎవరైనా మాట్లాడతారా? మాకు ఈ పార్టీ వచ్చి 4000 ఇస్తే ఇంకో పార్టీ వచ్చి 6000 ఇస్తే అటు వెళ్ళిపోతాం, ప్రజల మైండ్ సెట్. అలాగే పార్టీలు, వీటితో పాటు చుట్టుకుంటూ తిరుక్కుంటూ చేస్తున్న పార్టీలు పెడుతున్న ప్రలోభాలు, పార్టీలు ఒక ఉచ్చులో మునుగుతున్న పార్టీలు, ఇవన్నీ చాలవన్నట్టుగా ఇలా మధ్యలో పుట్టుకొస్తున్న ఇంకొన్ని కొత్త అంశాలు. ఒక స్టేట్ డెవలప్మెంట్ కోసం అందరూ ఏకతాటి మీద నిలబడితే ఎలా ఉంటుందో తెలంగాణను చూసి నేర్చుకోవాలి. ఒక ఉద్యమం జరిగితే సరే కేసీఆర్ గారు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా వేరే విషయం. ఆయన ఒక ఊపు తీసుకొచ్చి 2001 నుంచి ఒక అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళి అందరినీ ఏకం చేసి ఒక తాటి మీదకి పార్టీలన్నీ తీసుకొచ్చి ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా కనీసం బీఆర్ఎస్ పార్టీ జోలికి 10 ఏళ్ల పాటు ఎవరిని రానియకుండా ప్రజలు కాచుకున్నారా, ప్రతిపక్షాలు కాచుకున్నాయా బీఆర్ఎస్ పార్టీని అంటే ప్రతిపక్షాలు కూడా కాచుకున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా ఉండదు. నీది నీదే, నాది నాదే, రాష్ట్రం రాష్ట్రమే. ఏది ఎన్ని ముక్కలైపోయినా పర్లేదు, నేను అనుకున్న నా లక్ష్యం, నా సీఎం నా పిఎం చాక్లెట్లు మాత్రమే నాకు కావాలి. ఎందుకు ఇంత ఘాటుగా చెప్పాల్సి వస్తుందంటే మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు మాత్రమే అందరికీ అన్నీ గుర్తొస్తాయి. ముఖ్యంగా కులాల్లో ఉన్న వాళ్ళకి మరీ భయాలు పుట్టుకొస్తాయి, మా కులం ఏమైపోతుందో అని. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడే మరి ఆయన ఆ కులాల మీద దాడి చేస్తారనా, ఆ కులాలను మాత్రం వదిలేస్తారనా, ఈయనకు ఒక కమ్మ కులం అని ఈయనకు అంటగడతారు. ఏమేమి జరుగుతూ ఉంటాయి అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఒకటి చెప్తా. 2000 సంవత్సరంలో 2001లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు బయటికి వెళ్ళిపోతారు, మినిస్టర్గా ఉండి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతారు, ప్రత్యేక ఉద్యమం జెండా తీసుకుంటారు. అలాగే మహాకూటమి లాంటి పార్టీలు పెట్టుకొని లెఫ్ట్ పార్టీలు వీళ్ళంతా ఒకటైపోతారు. ఇలాంటి ఉద్యమాలు జరుగుతాయి. 1995లో కాపు ఉద్యమం అని ముద్రగడ పద్మనాభం గారు బయలుదేరుతారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు మాత్రమే వీళ్ళందరికీ కులాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత మళ్ళీ 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ఏదో ఒక ఉద్యమం పుట్టాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఎలా ప్రశాంతంగా కూర్చొని ఇవ్వాలి? ఆయన పని చేసేస్తే మళ్ళీ ఆయనకి ఏదైనా ప్లస్ అవుద్దిగా ఇవన్నీ. కాబట్టి ఏదో ఒక పుట్టాలి, రగలాలన్నమాట. అక్కడ ఏదో ఒక అగ్గి రగులుతూ ఉండాలి. అదేదో రావణ కాష్టం అని చెప్తూ ఉంటారు చూడండి, అలా రగులుతూ ఉండాలన్నమాట ఎప్పుడు రాష్ట్రం. దానికోసం చేసింది ఏంటి? 2014 తర్వాత సరిగ్గా 2 ఏళ్ల తర్వాత మొదలైంది ఏంటి? ప్రత్యేక హోదా మీద అసలు వైసీపీ అవిశ్వాస తీర్మానాలు పెట్టి రాష్ట్రం అంతా తిరిగి మేం తెస్తాం మీరు తెస్తారా అని గుండెలు చించుకొని హావభావాలు పెద్దగా పెట్టి ఇలాంటివన్నీ ఆనాడు జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. మళ్ళీ ఆ తర్వాత ఏం ఉండవు. అసలు ఎక్కడైనా 2019 నుంచి 2025 వరకు ఏదైనా ఉద్యమం నడిచిందా? కేవలం అమరావతి రాజధాని కాదు అన్నారు కాబట్టి కేవలం అమరావతి కోసం నడిచింది ఒక ఉద్యమం. ఆపకుండా కరోనా సమయంలో కూడా ఆగకుండా నడిచిన ఉద్యమం. అది రైతుల బాధ, రైతుల కడుపు మంట. అది రాజధాని కోసం జరిగింది. అంతేకాని ఒక కులం కోసం ఏదైనా ఉద్యమం, కులం కోసం ఒక పార్టీ, ఇవేం జరగలేదు 2019 నుంచి 2024 మధ్య కాలంలో. మళ్ళీ ఇప్పుడు రగులుతుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు కాపుల్ని కెలకాలి, కాపుల్ని లాగాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. దానికి ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళ మధ్య నిట్ట నిలువున చీలిక రావాలి. 2014 నుంచి 2019 మధ్యలో ఏం జరిగిందో ఫస్ట్ ఈ ముగ్గురిని విడగొట్టాలి. బీజేపీ, జనసేన, టీడీపీ.
నెక్స్ట్ ఇప్పుడేం జరగాలి? ఇప్పుడు కూడా అదే జరగాలి. ఫస్ట్ వీళ్ళ మధ్య స్లోగా పాయిజన్ ఎక్కించాలి. స్లో పాయిజన్ అంటారు కదా, స్లో పాయిజన్ ఎక్కించాలి. అది కాస్త అది ఆ పాయిజన్ పర్సంటేజ్ పెరుగుతూ ఉండగానే ఇలాంటి ఉద్యమాలు ఒకటి పుట్టాలి. దీనికి కొంతమంది ప్రభావితం అయిపోయి జెండాలు పట్టుకొని రాష్ట్రం లేదు, రాష్ట్ర అభివృద్ధి లేదు, భవిష్యత్తు లేదు, నా వాడేంటని లేదు, ఎంతవరకు పెన్షన్లు వస్తాయో లేదంటే ప్రభుత్వ పథకాలు వస్తాయో వాటిని తిందామా, జెండాలు పట్టుకొని ఉరుకుదామా, కాసేపు పరుగులు పెడదామా, మళ్ళీ వచ్చి కూర్చుందామా. నిజంగా ఆంధ్రప్రదేశ్ స్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఈ ఒక్క సునీల్ కుమార్ మాట్లాడిన ఈ మాటకి ఇంత ఆగ్రహంగా చెప్పాల్సిన అవసరం ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ నిజంగా ఒక్కసారి స్టేట్లో ఉండి స్టేట్ మనిషిగా రేపు నా భవిష్యత్తు ఏంటి, నా రాష్ట్రం ఏంటి, పక్కనున్న తెలంగాణ ఎలా ఉంది, ఇటు ఉన్న తమిళనాడు ఎలా ఉంది, కర్ణాటక ఎలా ఉంది, మహారాష్ట్ర ఎలా ఉంది, మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఎలా డెవలప్ అయి ఉన్నాయి, మన పరిస్థితి ఏంటి అనేది ఏ మాత్రం కూడా సోయ లేకుండా ప్రజలు మారిపోయేలాంటి పరిస్థితులు మళ్ళీ మొదలవుతున్నాయి.